మళ్ళీ మన సిటీని ఎక్కడ మిస్ అవుతామేమో అని. అరే మొత్తం నింపుకొనిపోయిందే చూడు, మొత్తం అలలు కూడా వస్తున్నాయి. నాకు మళ్ళీ మన సిటీ నార్మల్గా కావాలి. ఏయ్, అది సృష్టి ధర్మం. దానికి మనం ఇంకేం చేయలేం చెప్పు. ఎంత అనుకున్నా ఏం చేయగలం మనమైనా? ఆ వాటర్ తీయగలమా? తీయలేం. ఎవరా ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు? అరే ఆ, హలో మిస్టర్ టోనీ, చెప్పమ్మా ఎన్ని మ్యాను ఏం సంగతులు? ఓ, ఏమైంది? ఓకే ఓకే, అవునా? అరే, ఫ్లాష్ సూట్ ఉంది కదా, ఇంకొక సూటా? అరే, టోనీ యొక్క సుత్తి కూడానా? అరే, నీ సూట్సే పోయాయా? ఏం మాట్లాడుతున్నా నువ్వు? సరే సరే వస్తున్నాను. అబ్బా, సరే సరే వస్తున్నాను ఉంటాను. ఓకే. అబ్బా సించాన్, ఏం జరిగిందో తెలుసా? రే, మన ఐరన్ మ్యాన్, ఫ్లాష్, థోర్ యొక్క మెయిన్ థింగ్స్, అదే వాళ్ళకి పవర్స్ వచ్చే థింగ్స్ అన్ని పోయాయంట. మన థోర్ యొక్క సుత్తి, ఐరన్ మ్యాన్ యొక్క సూటు ఒకటి కాదు, అది మెయిన్ సూటు, ఇంకా హల్క్ బస్టర్ సూటు, అలానే ఫ్లాష్ యొక్క ఇంకొక సూటు, అదే ఆ ఈవిల్ ఫ్లాష్ సూటు. కానీ ఆ సూట్ ఎందుకు? సరే అక్కడికి వెళ్ళి మనమైతే అడుగుదాం. కానీ ఎందుకు ఇలా పోయాయి? ఓకే, సునామీ వచ్చిన సమయంలో వీళ్ళైతే ఇక్కడ లేరు కదా, ఆ టైంలో సూట్స్ అన్ని ఈ వరదకైతే కొట్టుకొని వెళ్ళిపోయి ఉంటాయి. వామ్మో. తనున్నా దానికి ఇంకెందుకు పిల్లలు ఎందుకు? వాళ్ళకి చేతులు కాదు ఉన్నాయి కదా, వాళ్ళు చూసుకుంటారు. మనం వెళ్ళాల్సిన అవసరమైంది చెప్పు. అవునరా, వాళ్ళు వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా. నేను ఫోన్ కట్ చేశాను అబ్బా, అప్పుడే మాట్లాడాల్సింది. ఇప్పుడు ఫోన్ కూడా కలవట్లేదు. సర్లే అక్కడికైతే వెళ్దాం. వాళ్ళు వెళ్ళి తెచ్చుకుంటే సరిపోతుంది కదా. నువ్వు అన్నట్టుగానే వాళ్ళకి కూడా కాళ్ళు చేతులు ఉన్నాయి కదా. అలానే ఫ్లాష్ కి తన ఒరిజినల్ సూట్ కూడా ఉంది. మరి ఫ్లాష్ కా పవర్ ఉంటుందో కూడా వెళ్ళి తెచ్చుకోవట్లేదు. ప్రతి దానికి మనమే వెళ్ళాలనుకుంటా. సిటీఆర్ ఏంటో అక్కడికి వెళ్ళాలని చూద్దాం. వాళ్ళైతే మాత్రం దేనిలో ఫేస్ చేస్తున్నారనమాట. అక్కడికి వెళ్ళి చూసిన వరకు మనకు తెలియదు. ఇంతకీ సించాను వాళ్ళు ఎక్కడున్నారు తెలుసా? మనం చుట్టూ సముద్రం, మధ్యలో దీవి, కొంచెం ఎత్తైన ప్రదేశంలో ఉండడం వల్ల మనమైతే మునగకుండా ఉన్నాం. లేకపోతే మన ఇల్లు కూడా మునిగిపోయేది. కరెక్ట్ గా మన ఇల్లు దగ్గరికి అయితే మాత్రం నీళ్ళు వచ్చి ఆగుతున్నాయి. సించాను చూసుకున్నట్లయితే చూడరా, ఇల్లు ఆ కొండల నుంచి ఈ సైడ్ వరకు ప్రతిది కూడా నీరు అనేది వచ్చేసింది. చుట్టూరు నీరు చూసా, మొత్తం ముంచేసింది. కింద చిన్న చిన్న గ్రామాలన్నీ ఉన్నాయి, అన్ని మునిగిపోయాయి. వీళ్ళు ఎక్కడున్నారు తెలుసా? ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ లో కొండ ఉంటుంది కదా, మన రంగబాబు ఒకప్పుడు ఉండేవారు, అక్కడ ఆ కొండ దగ్గర ఉన్నారు వీళ్ళు. అందరూ అక్కడ వెయిట్ చేస్తున్నారు మన కోసం. మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. వాళ్ళే రావచ్చు కదా, వాళ్ళు రారు అంతే. మనకి ఎప్పుడు ఫోన్లు చేస్తారు, మనం వెళ్ళాలంట. సర్లే వెళ్ళి చూద్దాం ఎందుకు ఫోన్ చేస్తారనేది. ఎందుకంటే అప్పుడప్పుడు మనకు కూడా కొంచెం సహాయం పడ్డారు. చాలా సార్లు సహాయం చేయలేదు కానీ ఓకే. వాళ్ళు నువ్వు చాలా సార్లు సూట్స్ అడిగావు, అవడిగావు, ఇవడిగావు. ఆ టైంలో నీకు ఏమన్నా ఇచ్చారా? వాళ్ళకి ఏమన్నా హెల్ప్ చేస్తారా? దేనికి హెల్ప్ చేయడం? వాటర్ వాటర్ ఆగో బట్టాగో నాయనో పడిపోతాం మళ్ళీ వాటర్ని. వాటర్లో పడితే మన బండి కూడా పడిచేయడం వల్ల మంచిగా వెళ్ళాలి. ఇప్పుడు మనం ఆ కొండ మీదకి ఎలా వెళ్తాం? ఇప్పుడు ఆ కొండ మీదకి వెళ్ళాలి. కానీ ఏమన్నా వాళ్ళు సహాయం చేయాలి అవసరం పక్కన వెళ్ళిపోతాం. నాకు కూడా అలానే ఉందిరా. ఎందుకంటే ఈ మధ్య టోరీ చేసేది కూడా నాకు ఏమాత్రం నచ్చట్లేదు. కానీ ఏం చేస్తారు చెప్పు, వాళ్ళు ఏం చేసినా కూడా ప్రజలకైతే మాత్రం మంచిగా హెల్ప్ చేస్తారు కదా. ఆ ఒకే ఒక్క రీజన్ వల్ల నేను వెళ్తున్నాను. అదిగో ఆ ఎదురుగా కొండ ఉంది కదా, నువ్వు అన్నట్టుగానే ఆ కొండ మీదకి మనం వెళ్ళాల్సింది. కానీ ఇప్పుడు ఈ కొండను దాటించాలంటే మధ్యలో వాటర్ ఉంది, ఎలా వస్తుంది నీకు? కానీ ఆ టోనీ ఏదో చెప్పాడు రా, ఇక్కడ ఏదో చిన్న వేరు ఉందని. ఇక్కడ ఏదో దారి ఉందంట. ఆ దారి వచ్చేసి ఇక్కడే ఎక్కడో ఉంటుందంట. దారి ఏంట్రా, మొత్తం వాటర్ ఉంటే దారి ఎలా ఉంటుంది? నాకు అర్థం కాని విషయం. అరే, ఇక్కడెక్కడ దారి ఉంది రా, మొత్తం వాటర్తో నిండిపోయింది కదా. ఓకే, ఇక్కడికి ఫీచర్ చూసుకున్నావా? ఇక్కడైతే మనకు ఒక వే కింద ఏర్పడుతుంది. ఈ అలలు వచ్చేసి కొంచెం వెనక్కి వెళ్ళిన సమయంలోనే ఇక్కడైతే మనకి ఒక దారి వస్తుంది. ఆ దారి నుంచి మనం ఇక్కడికి వెళ్ళి క్రాస్ చేయాలి. లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో. ఓ నో 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 నో. అరే యార్, తిరుగు పద. ఇంకా వాటర్లో అమ్మ మునిగిపోయింది. మనం జస్ట్ మిస్. ఫైనల్లీ మనం తప్పించుకున్నాం. ఓకే గైస్, ఫైనల్లీ మనం అయితే ఒడ్డుకు వచ్చేస్తాం అనమాట. ఈ కొండపైన ఏం చేస్తున్నారు? ఈ కొండపైకి రావచ్చు కదా, మనం ఈ కొండపైకి వెళ్ళాల్సి ఉంటుంది. కానీ వాళ్ళ యొక్క మెయిన్ థింగ్స్ ని ఎలా కోల్పోయారు ఏంటో. జాగ్రత్తగా ఉంచుకోవాలి కదా. ఏంటో మొన్ననే మనం ఆ తోలు చుట్టుని దొంగలించాము. ఇంకా అలానే మొన్ననే ఇంకా చాలా అంటే చాలా చేసాం. ఈ మధ్య చాలా ప్రతి ఒక్కరి సూట్లు కూడా దొంగలించేసాము. ఇంకా వీళ్ళు వచ్చేసి తిరిగి మనల్ని హెల్ప్ అడుగుతున్నారు. ఎందుకు ఎంతకి హెల్ప్ అడుగుతున్నారో ఒకసారి మనం వెళ్తే కానీ తెలియదు. అదిగోండి ఈ కొండ టాప్లో అయితే వాళ్ళు ఉన్నట్టుగా ఉన్నారు. డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఎందుక మళ్ళీ ఫ్యూచర్ అనేది ఒకసారి అడిగితే మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, వచ్చేసాం మనం ఫైనలీ. హలో గాయ్స్, వచ్చేసా చూసారా?
ఎన్ని అడ్డంకులున్నా ఎలా వచ్చానో మీకు ఎందుకో కానీ రావడానికి చాలా బద్ధకం అవుతుందబ్బా. ఎందుకు ఇంత అర్జెంటుగా పిలిచోటోని ఏమైంది చెప్పు. నేను చెప్తాను. యాక్చువల్లీ నేను నా గొడ్డలని మిస్ అయిపోయాను. నేను ఎయిర్పోర్ట్లోని కొంతమంది దుండగులతో యుద్ధం ఆడుతున్న సమయంలో నా గొడ్డలి అక్కడ మిస్ అయింది. అవునా, నువ్వేంటి మరి గొడ్డలు వదిలేసి ఎలా వచ్చేసావు ఇక్కడ వరకు? అప్పుడు నిన్ను అసలు నీకు ముంచలేదా? అక్కడ తర్వాత మాట్లాడతావు గాని ఒక్కసారి ఇటు తిరుగు, నా బాధ కూడా చెప్పుకోవాలి. ఇదిగో నా ఈవిల్ సూట్ ఉంది కదా, నా ఈవిల్ సూటు నా కంట్రోల్లోకి వచ్చింది. అంటే మంచి పనులు కూడా మనం దాన్ని వాడచ్చు. కానీ అది నా కంట్రోల్లోకి వచ్చిన సమయంలోనే నేను ఒక మంచి ప్రదేశంలో దాచాను, ఎవ్వరికి తెలియకుండా. ఆ ప్రదేశంలో దాచిన తర్వాత ఇలా జరిగింది. చెప్పేదితో పూర్తిగా చెప్పు. ఎందుకు ఇప్పుడు నేనేం చేయాలి చెప్పండి. నేను వాటర్కి చాలా అంటే చాలా భయస్తుంది, అందుకే నిన్ను పంపిద్దాం అనుకుంటున్నా. అవును, దయచేసి ఒక్క పని చేసి పెట్టవా ప్లీజ్. నీకు లైఫ్లో ఏ పని కావాలన్నా ఏది కావాలన్నా అది చేసి పెడతా. దయచేసి ప్లీజ్ నా సుత్తి తీసుకొచ్చే. నా ఈవిల్ సూట్ కూడా తీసుకొచ్చేసాయి, సరేనా? తొందరగా తీసుకొచ్చేయాలి మరి. అవును కానీ ఫ్లాష్ నీకు సూట్ ఉంది. అయితే సుట్టు లేదు కాబట్టి పవర్ పని చేయవు. నీకు సూట్ ఉంది, నువ్వే తెచ్చుకోవచ్చు కదా. నేను నీకు ఇప్పుడే చెప్పాను, నేను వాటర్ పైనుంచి ఎంత స్పీడ్గా అయినా వెళ్ళగలను. కానీ వాటర్ లోపలికి వెళ్తే నా సూట్ కూడా పాడవుతుంది. ఓకేనా? దయచేసి నువ్వే ఇచ్చి పని చేసి పెట్టుతాను ప్లీజ్. నువ్వు నా ఫ్రెండు కదా, దయచేసి నువ్వు ఒక్కడు మాత్రమే ఈ పని చేయగలవు, ఎందుకంటే నువ్వు చాలా టాలెంటెడ్. అలానే నా యొక్క మెయిన్ సూట్ వచ్చేసి ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు. నేను ఇంకా బాధగా ఉన్నాను. ఐరన్ మ్యాన్ సూట్ లేనిదే ఈ టోనీ లేడు, టోనీ లేనిదే ఐరన్ మ్యాన్ సూట్ లేదు. అలానే నా హల్క్ బస్టర్ సూట్ వచ్చేసి అండర్ గ్రౌండ్లో ఉండిపోయింది. దాన్ని తీసుకురాగలిగిన ఒకే ఒక వ్యక్తివి నువ్వు మాత్రమే. ప్లీజ్ ప్లీజ్, నీకోసం కిందన ఒక 2-3 పడవలు రెడీగా పెట్టాం. అందులో నీకు ఏ బోట్ కావాలంటే ఆ బోట్లో వెళ్ళు. నేను వెళ్ళడానికి నాలో కూడా కరెంట్ ఉంది కాబట్టి నీటి లోపలికి వెళ్ళలేదు. బాబోయ్ ఏంటి మీరందరూ నాకు చెప్తున్నారు పనులు, నేను కడితేను నా వల్ల అసలు కాదు. నేను మీరేం చేసుకుంటా చేసుకోండి. ఇంతకు ముందు నువ్వు ఎన్ని పనులు చేసినా నిన్నేమనకుండా వదిలిపెట్టేశాం, ఎందుకంటే నువ్వు మా స్నేహితుడు కాబట్టి. అందుకే ఈ పని కూడా మాకు నువ్వు చేసి పెట్టాల్సి ఉంది. దయచేసి మన ప్రజల్ని కాపాడడానికి ప్రజల కోసం ఆలోచించు, మా కోసం ఆలోచించు. వెళ్ళు. మంచి డైలాగులు అయితే మాత్రం ఫ్లాష్ గట్టి కొడుతున్నాడు. సర్లేండి, కింద బోట్ అయితే ఉంది కదా, మనమైతే వెళ్దాం కదండి. అరే ఇప్పుడు ఎవరిది ఎక్కడి నుంచి తీసుకొని రావాలబ్బా? ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్ చెప్పారు. సరే బోట్ అయితే ఎక్కుదాం ముందు. సరే ముందుగా వచ్చేసి మనకి పెద్దలో ఉన్న ఏరియా ఏంటి? సో మన ఐరన్ మ్యాన్ యొక్క హల్క్ బస్టర్ సూట్ అయితే మాత్రం ఎక్కడుందో మనకి తెలుసు, మనకి దగ్గరలో కూడా ఉంది. అంటే ఇప్పుడు మనం ఉన్నాం కదా ఈ ప్లేస్కి కొంచెం ముందుకెళ్ళి కిందకి వెళ్ళాం అనుకోండి, అప్పుడు అవెంజర్స్ ఇల్లు అయితే వచ్చేస్తుంది అనమాట. ఓకే, నాకు అర్థమైపోయింది. మనం డైరెక్ట్గా అవెంజర్స్ ఇంట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఆ అవెంజర్స్ ఇంట్లోకి వెళ్ళిపోయి అండర్ గ్రౌండ్లోకి వెళ్ళి హల్క్ బస్టర్ సూట్ అయితే తీసుకొని రావాల్సింది. ఏంటో ఈ పనులన్నీ నాకేనా సిపిఆర్. సరే మనం డైరెక్ట్గా వాటర్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ. ఓకే, లోపల కిందనే ఉందా? అబ్బా ఎగ్జాక్ట్గా దిగినట్టుగా ఉన్నాం. అరే ఏమన్నా కనబడుతుందా? ఇంతకు ముందు కూడా వచ్చానమాట ఫ్లాష్ షూట్కి. నేను ఫ్లాష్కి ఎందుకు తెలుసా హెల్ప్ చేస్తున్నాను? ఇంతకుముందు సించాన్ని కాపాడడానికి ఫ్లాష్ అయితే నాకు హెల్ప్ చేశాడనమాట. అంటే తన సూట్ని అయితే ఇవ్వాల్సి వచ్చింది, అప్పుడు నాకు ఇచ్చాడు. సో కనీసం వద్దు అనుకుంటే డైరెక్ట్గా ఎక్కడుందో చెప్పేసి అప్పుడు ఇచ్చాడు. అప్పుడు నేను ఇక్కడికే వచ్చాను. అందుకే ఫ్లాష్ని ఆ సూట్ అయితే మాత్రం మిగిలి ఉంది, అందుకే ఫ్లాష్ ఆ సూట్ అయితే వేసుకున్నాడు. కానీ ఇప్పుడు నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు అన్నీ ఇది కూడా నేనే చేయాల్సి ఉంది. సరే మనమైతే డైరెక్ట్గా వెళ్ళిపోదాం. మనం కిందనైతే అండర్ గ్రౌండ్లోకి వెళ్ళి ఒక్క సూట్ తెచ్చామనుకోండి, అక్కడి నుంచి మనకి పవర్స్ వస్తాయి. అప్పుడు ఆ పవర్స్తోనే మనం ఏమనుకుంటే అది చేయొచ్చు అనమాట. ఓకే లెట్స్ గో. మనమైతే డైరెక్ట్గా కిందకి వెళ్ళిపోవాలి. ఓరి నాయన మొత్తం వాటర్ నింపేసింది కదా. కానీ ఇక్కడికి ఏమన్నా జీవులు గడ్డ ఉంటే మళ్ళీ ప్రాబ్లం. ఇక్కడ అనకొండలు అలానే ఇంకా సొరచేపలు, నాయనో నన్ను పట్టుకోకండి తల్లే, నాకు మీకు సంబంధం లేదు. ఓకే మనమైతే కిందకి వెళ్దాం. ఓకే గైస్, మనమైతే కింద స్టోర్ రూమ్కి వచ్చామన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మనకేంటి ఒక గుహ ఉంటుంది, అదే అండర్ గ్రౌండ్ గుహ. అది ఓపెన్ చేద్దాం. ఇదే డోర్ ఓపెన్ చేసేస్తాం. లెట్స్ గో. సో అరే ఇవేంట్రా వాటర్లో కూడా వెళ్తున్నాయి.
వాటర్లో కూడా వెలుగుతున్నాయి చూసారు అది. ఓరి నాయన, ఇది ఎక్కడ వీడు కలుద్దాం పార్ట్ 2లో.